పెద్ద వంకాయలతోని రోటి పచ్చడి చేద్దామని చూస్తున్నాను. వంకాయలతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసేసి ఫస్ట్ ఇటు కాల్చుకోవాలన్నమాట. ఇట్లా పెద్ద స్టవ్ పెట్టేసి మంచి కాల్చుకోవాలి. వీటిని ఇట్లా చూసారా ఎలా కాలుతున్నాయో, బర కాలుతున్నాయి. పెద్ద వంకాయలు మార్కెట్లో దొరుకుతాయి, మనకు తెచ్చుకోవాలి. మంచి కాలవాలన్నమాట. వీటిని భలే చక్కగా కాల్చేసి స్టవ్ మీద పెట్టి ఇట్లా కాలవాలి. మంచిగా కాల్చిన తర్వాత చూపిస్తాను మీకు ఏం చేయాలనేది. ఇట్లా కాలవాలి. మంచిగా కాలుస్తే మెత్తగా అయిపోతుంది వంకాయలు. తర్వాత 4-8 మిరపకాయలు కూడా కాల్చుకోవాలి. అట్లా 8 మిరపకాయలు కూడా కాల్చుకుంటే మీకు రోటీ పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది టేస్ట్. చాలా బాగా కాలుతుంది. మంచి కాలిన తర్వాత అంతా లోపల మెత్తబడిపోతుంది అన్నమాట. మొత్తం మెత్తబడ్డ తర్వాత దాన్ని తీసుకొని ఒక పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి కూడా కొద్దిగా కాల్చుకోవాలి. లైట్గా ఈ పొయ్యి మీదే కాల్చుకోవాలి, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అవి పచ్చిమిర్చి కాల్చుకుంటే. ఇలా కాల్చుకోవాలి. ఇట్లా కల కాలుతున్నాయి మంచిగా. చూడండి ఎలా కాలుతున్నాయో. మంచిగా కాలాలి. ఇవి మంచిగా మగ్గిన టేస్ట్ బాగుంటుంది. మగ్గించాలి బాగా. చూడండి ఎట్లా మగ్గుతున్నాయి. మీకు కావాలని లాంగ్ వీడియో పెట్టాలని పెడుతున్నా. చూడండి ఎలా ఉంది. ఖాళీ మాడి మసి అయిపోవాలి. ఇలా యాంగిల్ చేంజ్ చేసి ఇట్లా కూడా కాల్చుకోవాలి. ఒకసారి పెట్టేసేయాలి. ఇట్లా కాల్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. రెండు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్టవ్ చిన్నగా చేసుకొని దీని మీద 2 మిరపకాయలు ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాల్ చేసిన వంకాయలు మనకు ఇప్పుడు వంకాయలు అయితే రెడీ అయిపోయినాయి. మనకు అలా అయిపోతాయి అన్నమాట. పచ్చిమిర్చి ఉంటుంది కదా, కాల్చుకోవాలి. స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుంటే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ ముందుకెళ్ళిన తర్వాత పెడతా ఫ్రెండ్స్ మీకు. ఇలా మొత్తం గుజ్జు చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కలిపేసిన మీద పచ్చిమిర్చి కలిపేసి ఇలా ముక్కలు చేసుకోవాలి. చెంచేసుకురాంబు.